కాదు. జగన్ గారితో ఫ్రెండ్‌షిప్ చేసేవాళ్ళు అరెస్ట్ అవుతున్నారా? లేదా అరెస్ట్ అయ్యేవాళ్ళే జగన్ గారితో ఫ్రెండ్‌షిప్ చేస్తున్నారా? పాయింట్ ఏంటంటే ఏపీ లిక్కర్ స్కామ్‌లో చాలా కీ ఈవెంట్ జరిగింది. మెయిన్ బిగ్ బాస్ తప్ప దాదాపు బిగ్ బాస్ కింద ఉన్న వాళ్ళందరూ అరెస్ట్ అయ్యారు. ఇక్కడ అరెస్ట్ అవ్వడం మ్యాటర్ కాదు. బట్ రాజ్ కేసిరెడ్డి అండ్ టీమ్‌కి సంబంధించి దాదాపు 400+ క్రోర్స్‌ని ఈడీ రీసెంట్‌గా అటాచ్ చేసింది. ఇఫ్ యూ అబ్జర్వ్ ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కేజ్రీవాల్‌కి సంబంధం లేదని చెప్పి కోర్ట్ క్లీన్ చిట్ ఇచ్చింది. కాకపోతే ఢిల్లీ లిక్కర్ స్కామ్ జరగలేదని చెప్పి కోర్టు చెప్పలా. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో దాదాపు 128 క్రోర్స్ అటాచ్ చేసింది అండ్ ఏపీ లిక్కర్ స్కామ్ లో దాదాపు 400 క్రోర్స్ అటాచ్ చేసింది. ట్విస్ట్ ఏంటంటే అక్కడ బిగ్ బాస్ అయిన కేజ్రీవాల్ ని అరెస్ట్ చేసి కేజ్రీవాల్ ఆ తప్పు చేయలేదని చెప్పి రీసెంట్ గా ప్రూవ్ అయితే ఇక్కడ ఇంకా ఏపీలో బిగ్ బాస్ ని అరెస్ట్ చేయలేదు. ఇక్కడ ఏపీ లిక్కర్ స్కామ్ జరిగిందా లేదా, మనీ ట్రయల్ జరిగిందా లేదా, 3,500 కోట్లు చేతులు మారాయా లేదా అన్నది పాయింట్ కాదు. ఎండ్ ఆఫ్ ద డే గవర్నమెంట్ లో ప్రతి స్కీమ్ లో స్కామ్ జరుగుతుంది. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే గత వైసీపీ గవర్నమెంట్ లో కల్తీ లిక్కర్ తాగి చనిపోయిన వాళ్ళ ప్రాణాలకు ఆన్సర్ ఎవరు చేస్తారు? గత గవర్నమెంట్ చేస్తుందా, ఈ గవర్నమెంట్ చేస్తుందా అన్నది పాయింట్. మనీ అంటే అసెట్స్ అటాచ్ చేసి రికవర్ చేయొచ్చు, కానీ చనిపోయిన వాళ్ళ ప్రాణాలకు ఆన్సర్ ఎవరు చేస్తారు?